మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నీట్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ సిఐడి సహకారం కోరింది సిబిఐ. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ అయింది. తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ కేసులో బీహారీ గ్యాంగ్ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులోనూ బీహారీ గ్యాంగ్ కీలక పాత్ర పోషించింది. 2 కేసులకు సారూప్యత ఉండటంతో సిఐడి నుంచి వివరాలు తీసుకుంటున్నారు సిబిఐ అధికారులు. ఎంసెట్ కేసులో 200 మందికి పైగా విద్యార్థులకు ముందే పేపర్ లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. నీట్ పరీక్ష పేపర్ను ఇదే తరహాలో లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసు నిందితుల వివరాలను సిఐడి నుంచి సేకరిస్తోంది సిబిఐ. నీట్ పరీక్ష పేపర్ లీక్ దేశంలో తీవ్ర సంచలనంగా మారింది. నీట్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ సిఐడి సహకారం కోరింది సిబిఐ. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ అయింది. తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ కేసులో బీహారీ గ్యాంగ్ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులోనూ బీహారీ గ్యాంగ్ కీలక పాత్ర పోషించింది. 2 కేసులకు సారూప్యత ఉండటంతో సిఐడి నుంచి వివరాలు తీసుకుంటున్నారు సిబిఐ అధికారులు. ఎంసెట్ కేసులో 200 మందికి పైగా విద్యార్థులకు ముందే పేపర్ లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. నీట్ పరీక్ష పేపర్ను ఇదే తరహాలో లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. ఎంసెట్ పేపర్ లీకేజ్ కేసు నిందితుల వివరాలను సిఐడి నుంచి సేకరిస్తోంది సిబిఐ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, నీట్ పేపర్ లీకేజ్కు సంబంధించి తెలంగాణ సిఐడి నుంచి వివరాలు సేకరిస్తోంది సిబిఐ. దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులో కూడా కీలక పాత్ర పోషించారు బీహారీ గ్యాంగ్. 2016లో కూడా ఎంసెట్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి బీహారీ గ్యాంగ్ పాత్ర ఉందంటూ కూడా అప్పుడు సిఐడి అధికారులు గుర్తించారు. ఎంసెట్ కేసులో 200 మందికి పైగా గతంలో పేపర్ లీకేజ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ను కూడా బీహారీ గ్యాంగే రిలీజ్ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నీట్ పరీక్ష విధానంపై ఇప్పటికే అటు సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో చాలామంది అంటే దాదాపు 10 మందిని అటు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే గతంలో 2016లో తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే తెలంగాణ సిఐడి పోలీసులు గతంలో దాదాపు ఈ కేసులో చాలామందిని అంటే 63 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఛార్జ్ కూడా దాఖలు చేశారు. అయితే ఎంసెట్ 2016లో తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ ఏ విధంగా లీక్ అయిందో అదే తరహాలో నీట్ పరీక్ష కూడా లీక్ అయినట్లు కూడా సిబిఐ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు. ఇందులో భాగంగానే సిబిఐ అధికారులు తెలంగాణ సిఐడి పోలీసులను గతంలో ఎంసెట్ లీక్స్ సంబంధించిన స్కామ్ సంబంధించిన వివరాలు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు తెలంగాణ సిఐడి పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం తెలిసింది. ఇక ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో 2016లో ఎంసెట్ పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో అప్పుడు బీహారీ గ్యాంగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్బి సింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ కేసులో కీలక సూత్రధారి ఉన్నారో ఆ పేపర్స్ని అసలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయినటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించి ఎవరెవరు డీల్గా వ్యవహరించారు, ఎవరెవరు ఏజెంట్లుగా ఉన్నారు, ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారు, వీటన్నిటి విధానం అంటే ఎంసెట్ లీకేజ్ పేపర్ ఏ తరహాలో లీక్ అయిందో అదే తరహాలో ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ కూడా అదే తరహాలో లీక్ అయినట్లు కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ ఆధారాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంసెట్ లీకేజ్ సంబంధించిన వివరాలు కావాలంటూ కూడా తెలంగాణ సిఐడి పోలీసులను కోరారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మాత్రం అయితే సిఐడి పోలీసులు సిబిఐ అధికారులకు అందించనున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ మొత్తం ఎంసెట్ లీకేజ్కి సంబంధించిన దాంట్లో ఛార్జ్షీట్ ఎప్పుడైతే వేశారో ఆ ఛార్జ్షీట్ సంబంధించిన వివరాలన్నీ కూడా అటు సిబిఐ అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీహారీ గ్యాంగ్ చాలామంది కీలక సూత్రాలు ఉన్నట్టు ఇప్పటికే సిబిఐ అధికారులు ఆధారాలు సేకరించారు. గతంలో బీహార్కి వెళ్ళి విచారించాలని భావించిన సిబిఐ అధికారుల మీద దాడి చేసినటువంటి తీరు కూడా మనం గతంలో చూసాం. అదే తరహాలో ఇప్పుడు ఈ కేసులో బీహారీ గ్యాంగ్లో ఉన్నటువంటి కీలక సూత్రధారులు ఎవరు అయితే ఎంసెట్ లీకేజ్లో
ఉన్నటువంటి సూత్రధారులు ఇప్పుడు నీట్ పరీక్షలో ఉన్నటువంటి సూత్రాలు ఒకరే ఉంటారా? ఆ గ్యాంగ్కు ఈ గ్యాంగ్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వీటన్నిటిపై మాత్రము సిబిఐ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సిఐడి అధికారులని కొన్ని వివరాలు కావాలని ఎంసెట్ 2 లీకేజ్ సంబంధించిన పేపర్ లీకేజ్ 2 సంబంధించిన వివరాలు కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ సిఐడి అధికారులని అటు సిబిఐ అధికారులు కోరినట్టు కూడా సమాచారం తెలిసింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసులో మరికొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.